హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి సిటీకి వెళ్తున్నామండి. సిటీకి వెళ్ళే రోజు తీసిన వీడియో అండి. ఉదయాన్నే లేసేసి అంతా క్లీన్ చేసేసుకుని పని అయితే కంప్లీట్ చేసేసుకున్న ఫస్ట్ పూజ కదండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇంట్లో అయితే పూజ చేసేసుకుంటాం కదా. పూజ అయితే చేసేసుకున్నానండి. ఉదయాన్నే నైవేద్యం ఏం లేదండి, ఇలా మామిడి పండు పెట్టేసి సింపుల్గా అయితే పూజ చేసేసాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 days జర్నీ కదండి, అందుకనేసి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి స్నాక్స్ వచ్చేసి నిప్పట్లు తయారు చేశానండి. నిప్పట్లు చేసిన తర్వాత మసాలా బొరుగులు ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మసాలా బొరుగులు మాత్రం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి వేసిన తర్వాత అవి వేగిన తర్వాత మనం శనక్కాయ విత్తనాలు, పప్పులు వేసేసి బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనమైతే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసి ఉప్పు వేసిన తర్వాత వెల్లుల్లి కారం వేసేసి బాగా కలుపుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత బొరుగుల్లో వేసేసి కలిపేసుకోవడమే అండి. కలిపేసిన తర్వాత మనం మిక్చర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇవైతే టైంపాస్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. మనకు ట్రైన్లో తినడానికి 3 days కదా, అందుకనేసి కొంచెం ఎక్కువగానే కలిపానండి. అలాగే అన్ని వంటలన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నామండి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా బ్రేక్ఫాస్ట్కి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదా. స్నాక్స్లు అన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నైట్కి వచ్చేసి డిన్నర్కి వచ్చేసి లెమన్ రైస్ అలాగే కర్డ్ రైస్ తయారు చేసేసి బాక్సులు అయితే సెట్ చేసేసానండి. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతి, గోంగూర పప్పు తయారు చేశానండి. ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ 6కి వెళ్ళామంటే కన్నా మనము నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 అవుతుందండి. ఈలోపు మనం తినడానికి ట్రైన్లో అంతగా బాగుండవు కదా, మనం ఇంటి దగ్గర నుంచి చేసుకెళ్తేనే బాగుంటాయి అనేసి గోంగూర పప్పు అయితే ఒక 2 days అయినా పాడవదనేసి గోంగూర పప్పు అలాగే శనక్కాయల పొడి 2 కొట్టుకొని తీసుకెళ్ళాను. శనక్కాయల పొడి వచ్చేసి చిత్రాన్నం లెక్కైనా సరే మనకు చపాతీ లెక్కైనా సెట్ అవుతుందనేసి అవి అయితే రెడీ చేసేసి ప్యాకింగ్ అయితే అంత అయిపోయిందండి. 5:30 కల్లా అని మా వారు చెప్పారు టైము. ఓకే అండి, 5:30 కల్లా అయితే అన్నీ రెడీ చేసేసి ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయిన తర్వాత అందరం అయితే అందరైతే ప్యాక్ చేసేసారండి. ఒక తర్వాత ఒకరైతే అందరు హెల్ప్ చేసేసుకొని ఎవరి లగేజ్ వాళ్ళైతే ప్యాక్ చేసేసుకొని అందరం అయితే స్టేషన్కి బయలుదేరామండి. అక్కడికి వెళ్ళేలోపు 5:45 అయిందండి. మనకు వచ్చేసి కర్నూలులో వచ్చేసి ట్రైన్ వచ్చేసి సాటర్డే సండే ఉంటుందండి. ఈవినింగ్ 6 టైం ఉంటుందండి. 6కి సాటర్డే ఉంటుంది, సండే ఉంటుందండి. అది కూడా మేము ఎక్కే ట్రైన్ వచ్చేసి చెన్నై నుంచి నాస్రోల్ వరకు అండి. మనకు నాస్రోల్ వరకే అండి ట్రైన్ ఉండేది, సిడి వరకు లేదండి. నాస్రోల్ వరకు వెళ్ళాలి. అక్కడ నుంచి వెహికల్స్ ఉంటాయండి, మనకి అందుబాటులో వెహికల్స్ ఉంటాయి. మాకైతే ట్రైన్ వచ్చి 6:05కి వచ్చిందండి. ట్రైన్ వచ్చిన ఎవరి లగేజ్ వాళ్ళు తీసేసి ఎక్కేసామండి. అందరికి వచ్చేసి మాకు ముందే రిజర్వేషన్ అండి, 2 months ముందు రిజర్వేషన్ చేసుకున్నామండి ట్రైన్ టికెట్ వచ్చేసి. అది కూడా తెలుసండి, బై లక్తో అండి మాకు అసలు రిజర్వేషన్ టికెట్స్ కన్ఫర్మ్ కాలేదండి. కానీ అయితామని అనేసి బాబు చెన్నైకి వెళ్ళేటప్పుడు ఒకసారి చూద్దాంలే అనేసి వెళ్ళాము. ఇంకా లేదు వెయిటింగ్ లిస్ట్లో ఉందంటే ఓకేలేండి ట్రై చేద్దామనేసి చెప్పాము. కానీ ఆ బాబా ఆశీస్సులతో అయితే మాకైతే కానీ 1 weekకే కన్ఫర్మ్ అయిందని వచ్చిందండి 5 టికెట్లు. కానీ ఒక్క టికెట్ కన్ఫర్మ్ కాలేదండి. కానీ సర్దుకుందాంలే అనేసి వెళ్ళిపోయాం. కానీ ఆ బాబా దయ ఉంటే ఏదైనా అవుతుందండి. మేము ట్రైన్ ఎక్కిన వెంటనే 5వ సీటు కూడా వచ్చేసిందండి లోపల. మాకైతే కన్నా చాలా హ్యాపీ అనిపించింది. ట్రైన్ బయలుదేరిందండి. ఇది వచ్చేసి మన తుంగభద్ర అండి. అసలు వాటర్ లేక ఎలా ఉందో చూడండి. అసలు తుంగభద్ర కదా, ఇసుకంతా బయట తేలిందండి. లేకపోతే ఒకప్పుడు వాటర్తో ఫుల్ నిండిపోయి ఉండండి. అసలు ఇంకో అదృష్టం ఏమని చెప్పాలంటే మాకు అంత తెలుగుళ్ళండి. మా భోగిలో ఉండే మొత్తం అంతా కంపార్ట్మెంట్లో మొత్తం తెలుగు వాళ్ళేనండి. అది కూడా కర్నూలు వాళ్ళేనండి. అందరూ వాళ్ళు కూడా అంత షిరిడేనంట. హ్యాపీగా అందరితో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళామండి. ఎవరి సీట్లో వాళ్ళైతే కూర్చొని బాగా ఎంజాయ్ చేసి ఇంకా మా వాడైతే పైన కూర్చొని సిఎస్కే మ్యాచ్ ఉందండి, మ్యాచ్ చూసుకుంటూ పైన ఎంజాయ్ చేస్తున్నాడు. మేమంతా కూర్చున్నామండి. మాకు వచ్చేసి మేము ట్రైన్ ఎక్కిన ఒక 1/2 hourకే వర్షం స్టార్ట్ అండి. అల్లంపూర్ జోగులాంబ స్టేషన్ దాటామో లేదు అంతే, పెద్ద వర్షం అండి అక్కడైతే. అస్సలు ఆ వర్షం అయితే అస్సలు ఎంత హాయిగా అనిపించిందో వర్షం పడుతుంటే, చల్లని గాలి, అసలు చాలా బాగా హ్యాపీగా. మా అమ్మ అయితే విండో దగ్గర కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేసిందండి అక్కడ మాత్రం. అందరం అయితే నైట్ 9 కల్లా అయితే డిన్నర్ తినేసామండి. అందరం తినేసి ఎవరి సీట్లో వాళ్ళు ఎక్కేసామండి ఇంకా పండుకోవడానికి. కానీ మనకు అలవాటు లేదు కదండి ట్రైన్లో కొంచెం నిద్ర పట్టాలంటే టైం చాలా పట్టింది. నైట్ 2 ఆ టైం అయిందండి అందరికి నిద్ర పట్టేలోపు. మాకు అది అందరం మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకొని కానీ ఫుల్ టైం పాస్ అయిందండి. ఎందుకంటే బస్సులో అయితే ఇదే హ్యాపీనెస్ ఉండదండి, ట్రైన్లో తిరుక్కుంటూ లేసి అటు ఇటు కూర్చొని అంత హ్యాపీగా అయిపోయిందండి. ఇది వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుందండి.
6:30 దగ్గర అయితే ఈ బుడ్డిది ఎక్కిందండి. కానీ ఆ పిల్ల మాత్రం ఎంజాయ్ చేసింది చూడండి. బాగా టైంపాస్ అయిందండి మాకైతే. మళ్ళీ 10 వరకు అండి, ఉదయం 10 వరకు అయింది. అందరం ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసేసామండి. చేసిన తర్వాత ఇంకా మాకు నాస్టోల్కి వెళ్ళేకి ఇంకా 1.5 అవర్ ఉందండి. ఈ లోపల బుడ్డి పిల్ల కూడా వెళ్ళిపోయింది. ఇంకా కొంచెం కూర్చొని అలా టైంపాస్కి అయితే పల్లీలు వేయించుకొని వెళ్ళాము. అందరం కూర్చొని హ్యాపీగా పల్లీలు అయితే ఒలుచుకొని తినేసామండి. ఇది మనకు బెనిఫిట్. ట్రైన్లో ఉంటే కన్నా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చండి ఫ్యామిలీతో అయితే మాత్రం. నాకైతే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి. మా పిల్లలు కూడా హ్యాపీగా వచ్చేస్తారు ఎక్కడికైనా. ఓకే అండి, ట్రైన్కి అయితే వచ్చేసిందండి. ఇంకా దగ్గరకు వచ్చేసింది. అందులోపు అంత లగేజ్ అయితే మళ్ళీ సర్దేసుకున్నాము. అంతా ఎవరు వాళ్ళు తీసేసుకొని నాస్టోల్ అయితే దిగామండి. మనకి ఇక్కడ నాస్టోల్ వరకు ట్రైన్లో వచ్చాం కదండి. ఇక్కడ నుంచి వెహికల్స్ ఉంటాయండి, మనకు షేర్ ఆటోలు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయండి ట్రావెల్స్వి. మనకు వచ్చేసి ఒక్కొక్క మనిషికి వచ్చేసి 150 తీసుకుంటారండి. వాళ్ళే తీసుకెళ్తారండి. మనకు అడిగేసి మనం ఎక్కడ దిగాలంటే రూమ్స్ దగ్గరికి అక్కడికి తీసుకెళ్తారండి. మనకు కానీ ఇక్కడ నుంచి జర్నీ వచ్చేసి 2 అవర్స్ పట్టిందండి. మేము ఇక్కడ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళది రూమ్స్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగున్నాయండి రూమ్స్ మాత్రం. అస్సలు ఏమంటే ఒక్కటే అండి, ఏసీ రూమ్ దొరికింటే కన్నా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. కొంచెం అనీజ్గా ఫీల్ అయ్యాము. నాన్ ఏసీ దొరికింది ఓకే అని. ఇది కూడా 1 మంత్ ముందు బుక్ చేశారండి మా వారు. అందుకనేసి సర్లే అదైనా దొరికింది కదా మన అదృష్టానికి అనుకున్నామండి. జనాలు బాగా ఉన్నారు, రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అన్నారు. ఓకే, మాకైతే రూమ్ అయితే చాలా బాగుందండి. నేను ఎలా ఉంటుందో, ఎంత చిన్నగా ఉంటుందో, ఒకటే బుక్ చేసుకున్నాం కదా అని ఫీల్ అయ్యాం. కానీ లోపలికి ఎంటర్ అయినాకైతే చాలా బాగుందండి. అసలు విశాలంగా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే. కానీ ఏసీ లేకపోయినా పర్వాలేదు అనిపించింది, అంత బాగుందండి రూము. చూడండి 3 కార్డ్స్ బెడ్ అయితే ఇచ్చారు. ఇలాగా మనకి ఎక్స్ట్రా బెడ్స్ అయితే 2 యాడ్ చేశారండి. మళ్ళీ నైట్ మనం అడిగితే 2 బెడ్స్ ఇచ్చారు. రూమ్ ఇలా ఉందండి, ఇంత పెద్దగా ఇంత బాగుంది. వచ్చేసి పెద్దమ్మ కొడుకు అయితే అలసిపోయి పండుకున్నారండి. ఇక్కడ ట్రైన్లో అలసిపోయారు, పండుకున్నారు. చూడండి ఇక్కడ విండో ఓపెన్ చేస్తే, ఇక్కడ మాకు ఇచ్చిన విండో ఓపెన్ చేస్తే అస్సలు పార్క్ అండి, సూపర్గా ఉంది. అస్సలు గాలి కూడా అండి, ఏసీ కూడా తరం కాదండి, అంత చల్లని గాలి వచ్చిందండి విండోస్ ఓపెన్ చేసింటే. అస్సలు నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చిందండి. అసలు పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కానీ ప్లే గేమ్స్ అయితే చాలా ఉన్నాయండి. అందరం అయితే ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నామండి. పోయిన వెంటనే 2 అయిపోయిందా, ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసేసుకొని తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయ్యామండి. ఫస్ట్ పోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి కిందనే ఫుడ్ అండి, ఫ్రీ ఫుడ్, అదే బాబాస్ ట్రస్ట్ వాళ్ళదండి మొత్తం ఫుడ్ అయితే. ఇక్కడ మనకు వచ్చేసి కిచిడి పెట్టారండి, అలాగే చిన్న మసాలా కర్రీ పెట్టారు, రోటీ పెట్టారు, ఒక స్వీట్ పెట్టారండి. బాగుందండి, నాకైతే కిచిడి బాగా నచ్చిందండి. చపాతీ కంటే కిచిడి సూపర్గా ఉంది. ఫ్రీ కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. నాకైతే కన్నా బాగా నచ్చిందండి. ఇక్కడే ఫుడ్ అయితే భోంచేసామండి. భోంచేసిన తర్వాత దర్శనానికి బయలుదేరామండి. అక్కడ దర్శనానికి మేము వెళ్ళేలోపు 6 అయిందండి. 6 అయితే కన్నా అక్కడ కొంచెం బయట చూసుకున్న తర్వాత 6 అయిపోయింది. 6 అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళామండి. మా వారు డొనేషన్ చేయాలనుకున్నారు మనీ కొంచెం దేవుని బాబాకి ట్రక్స్ వాళ్ళకి. లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే కన్నా హారతి మీకు అదే అమౌంట్ పే చేసినందుకు హారతి ఇస్తాం, మీకు హారతి టికెట్లు ఇస్తాం, వెళ్తారా అంటే ఓకే అండి. అంతకన్నా అదృష్టం ఇంకేముంది కదండి. అస్సలు దగ్గరికి తీసుకెళ్ళండి. 6:15కి హారతి అన్నారండి. ఓకే 6:15కి తీసుకెళ్లారు. అసలు మా అదృష్టం ఏమంటే బాబా సమాధి దగ్గరండి. అసలు ఇంకా చెప్పలేనండి మాటలలో. మాత్రం ఎంత ఆనందం వేసిందో అంత ఆనందం వేసింది. అసలు వాళ్ళు దగ్గరికి తీసుకెళ్ళి ఆ హారతి అయిపోయేంత వరకు అక్కడే ఉండి హారతి తీసుకొని బాబా పాదాలు తాకిచ్చి వాళ్ళు అక్కడ ఉండే బాబా దగ్గర ఉండే పూలు పెడతారు కానీ సమాధి పైన, అవి కూడా ఇచ్చారండి. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలండి, పోయినందువల్ల నాకు ఆ సంతోషం అయితే అసలు మేము 5 మంది ఇంత అనుకోలేదండి. ఆ బాబా కరుణ ఉంటే ఇంత జరుగుతుందంటే దగ్గరికి వెళ్ళి చూడడం అంటే నా జీవితంలో మర్చిపోలేనిదండి. అది మాత్రం అయితే కన్నా అసలు బాబాని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే వచ్చారు, ట్రక్స్ వాళ్ళే వచ్చేసి మీకు ప్రసాదం ఇవ్వాలి రండి అనేసి మళ్ళీ పిలుచుకెళ్ళారండి. అక్కడికి వెళ్ళి ప్రసాదం కూడా ఇచ్చారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మారుతి దేవాలయం దర్శించుకున్నాము. అక్కడ అలాగే సావిడి ఉందండి బాబా వారిది. అక్కడ అతను యూజ్ చేసినటువన్నీ ఉన్నాయండి. కానీ ఇంకా వీడియోస్ తీద్దాం అనుకున్నాం కానీ ఫోన్లో అలో లేదండి. అన్నీ బయట పెట్టేసి వెళ్ళిపోయాం లోపలికి. వెళ్ళిపోయి 2 అవర్స్ ఉన్నామండి. అక్కడే 9 అయిపోయింది బయటకు వచ్చే లోపు. మేమైతే కన్నా అన్నీ చూసుకొని వచ్చిన తర్వాత ఏదో కొంచెం అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఈ వీడియోలు అయితే తీసానండి. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు అంటండి అసలు డ్యాన్స్ సూపర్ చేశారండి. నేను వీడియో తీయలేదు, అప్పుడు ఫోన్ తీసుకోవడానికి వెళ్ళాను. తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలు కూడా చిన్న పిల్లలు భరతనాట్యం వేస్తున్నారు, కూచిపూడి వేశారండి పిల్లలు. అది కూడా కొంచెం వీడియో తీశానండి. ఈ సాంగ్ అయితే మా అమ్మాయి చేసిందండి. చిన్నప్పుడు నాకు అది గుర్తుకొచ్చేసి అక్కడే చూసుకుంటున్నాను. అసలు ఈలోపు మా వారైతే టీ తీసుకోవడానికి వెళ్ళాడండి. టీ తెచ్చిచ్చారు, టీ తాగాం. నైట్ 9 అయినా కూడా హెడేక్ వచ్చిందండి కొంచెం.
టీ తాగేసి మళ్ళీ కొంచెం చిన్న షాపింగ్ అయితే చేసామండి. ఏమి ఎక్కువ షాపింగ్ కూడా చేయలేదు, ఎందుకంటే ఏమో తీసుకోవాలనిపించలేదు, అలాగే తీసుకోకూడదు కూడా ప్రసాదాలు అనేసి కొంచెం అయితే షాపింగ్ చిన్నగా చేసేసామండి. ఆడపిల్ల అన్నాక ఉండాలి కదా, నా కూతురు బ్యాంగిల్స్ అడిగింది, ఓకే తీసుకున్నా. అక్క వచ్చేసి ఏదో పూజ సామాన్ కావాలనేసి అక్క పూజ సామాన్ తీసుకుంటుంటే మేమైతే బ్యాంగిల్స్ షాప్ చేసామండి. ఇంకా అంతే, ఏమి ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదు, బ్యాంగిల్స్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసామండి. రిటర్న్ అయితే ఇక్కడ చిన్నగా అసలు ప్రసాదాలు కూడా అండి మనం తీసుకోవాలంటే దూదిపేడ ఇవన్నీ తీసుకోవాలంటే బాబా వాళ్ళు సేల్ చేస్తుంటారండి, అక్కడ షాపుల్లోనే తీసుకోవాలి. కానీ ఇలా బయట తీసుకుంటే మంచిది కాదండి, షుగర్ ఎక్కువగా ఉందండి అందులో, చక్కెర అవన్నీ వేసేసి, అందుకే అక్కడే తీసుకోవాలండి. కానీ చిన్న షాపింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ తర్వాత రూమ్కి వచ్చేసామండి. ఇక్కడైతే ఇక్కడ అదే చాలా బాగుందండి ఈ హోటల్లో మాత్రం. బాబాది అయితే ఉయ్యాల అయితే చాలా బాగా నచ్చింది కానీ పండుకున్న అవతారం కానీ, అలాగే ఆయన చూసే కళ్ళు అయితే కానీ సేమ్ మనిషి చూస్తున్నట్టే ఉందండి. చూడండి, మీరు జూమ్ చేసి చూడండి, కావాలంటే వీడియో క్లియర్గా మీకే అర్థమవుతుంది. అసలు ఆయన నిజంగా మనిషేనా అనేలాగే ఉందండి. నాకైతే అక్కడి నుంచి రాబుద్ధి కూడా కాలేదు. ఎన్నిసార్లు మా వారు ఎన్నిసార్లు చూస్తావు అదే ఫోటోని అంటున్నాడండి. అయినా ఓకే అండి, అందరం ఫొటోస్ దిగేసి ఇలా అయితే వచ్చేసాము. బయటకు వచ్చేసి మళ్ళీ కొంచెం అలా తిరిగేసి వచ్చామండి. చల్లగా గాలి ఉంది అసలు. అలా కొద్దిసేపు తిరిగేసిన తర్వాత అందరం రూమ్కి వెళ్ళిపోయామండి. నెక్స్ట్ అయితే తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అండి, మళ్ళీ కొద్దిగా రెడీ అయిపోయినాము. మార్నింగే 6కే లేసేసి మళ్ళీ అందరం తొందరగా వెళ్ళాలనేసి శనిసింగనాపూర్కి వెళ్ళాలండి. అందుకనేసి రెడీ అయిపోదామనేసి రెడీ అయిపోయాము. తర్వాత రాత్రి కండోప దేవాలయం చూడలేదండి మేము, టైం ఆటికి ఎక్కువైపోయింది. అందుకనేసి కండోప దేవాలయం చూడలేదని కండోప దేవాలయానికి అయితే ఉదయాన్నే వెళ్ళామండి. ఫస్ట్ కండోప దేవాలయం దర్శించుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసామండి. గుడి చూడండి ఈ విధంగా లోపల బాగా ఉందండి, చాలా బాగుంది కండోప దేవాలయం. ఇక్కడ వచ్చేసి మహాసాపతి గారండి పూజారి గారిని. అయితే మనం బాబా సీరియల్ చూస్తే మనకు అర్థమైపోతుంది, కానీ అక్కడ హిందీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారండి. అక్కడ చెప్పేది అంత విధానం నాకు హిందీ అంతగా అర్థం కాదండి, ఏదో కొంచెం వర్డ్స్ అయితే అర్థమైతే అంత కాదు. మా వారిని వాళ్ళు చెప్తుంటే మా వారు మాకు ఎక్స్ప్లెయిన్ చేసేసి చెప్పేశారండి మొత్తం గుడి గురించి అయితే. ఇక్కడ కంపల్సరీ అండి షిరిడి వెళ్తే కన్నా కండోప దేవాలయాన్ని అయితే దర్శించుకోండి. కండోప అంటే శివుడు అంట అండి అర్థము. మన శివుడు ఎలాగో వాళ్ళు అక్కడ కండోప దేవుడిని ఆ విధంగా కొలుస్తారంట అండి. ఇక్కడైతే మొత్తం దర్శించుకున్నాము. అలాగే కండోప దేవాలయం నుంచి బయటకు వస్తే కన్నా ఇక్కడ కూడా చిన్న సాయిబాబా, వినాయకుడు, ఆంజనేయ స్వామి, అలాగే రావి చెట్టు, వేప చెట్టు ఇవి ఉన్నాయండి. ఇక్కడ పూజలు చేస్తారంట. బయట వస్తే అక్కడ కూడా దర్శించుకున్నాము. దర్శించుకున్న తర్వాత మాకు అక్కడ ప్రసాదం అన్నారు కదండి, ఇవన్నీ ఇచ్చారండి ప్రసాదం అయితే. బాబా గుడి తరపు నుంచి అయితే ఇవన్నీ వచ్చాయి మాకు డొనేషన్ ఇచ్చిన తర్వాత. ఫస్ట్ అయితే డైరీ ఇచ్చారు తెచ్చి. మీరు అడిగారు, మనకి లాంగ్వేజ్ వచ్చేసి అడిగారు ఇంగ్లీషా, హిందీ, తెలుగు, తమిళ అని అడిగితే మేము తెలుగు అనేందుకు తెలుగు డైరీ ఇచ్చారండి బాబా. ఇవి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి, ఎప్పుడు తీసుకోలే కదా ఇలాగా, అందుకనేసి వాళ్ళు పిలిచి ఇవ్వంగానే సంతోషం చెప్పలేదు, సంతోషం అండి అస్సలు. తర్వాత డైరీ ఇచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఒక వస్త్రం ఇచ్చారండి బాబావారి వెంట. ఇవైతే ఇది ఇచ్చారు, వస్త్రం ఇచ్చారు. ఇది తర్వాత విభూది ప్యాకెట్స్ అండి, 2 విభూది ప్యాకెట్స్ అయితే ఇచ్చారు 2. అలాగే ఇది బాబా పటం ఇచ్చారండి, చిన్నది కార్డు ఇచ్చారు పర్సులో పెట్టుకోవడానికి. ఇంత చూడండి ఆ కార్డు ఇచ్చారు, బాగుందండి. ఈ కార్డు కోసం మా బాబు మా పాప ఇద్దరు కొట్లాడినా నాకు అనేసి చూసిన వెంటనే అండి ఈ కార్డు ఇచ్చారు. అలాగే 4 లడ్లు ప్యాకెట్లు అయితే ఇచ్చారండి. బాబా ప్రసాదం అయితే ఇవ్వండి, మన ఇంటికి వచ్చిన ప్రసాదాలు అయితే ఇవి. నేను ఎక్కువగా కూడా షాపింగ్ చేయలేదండి, ఏదో చిన్నగా ఒక అగరబత్తీలు ఒక్కటి తీసుకున్నాను. అక్కడ అగరబత్తీలు ఫ్లేవర్ బాగుంటాయండి, ధూప్ స్టిక్స్ అయితే చాలా బాగుంటాయి, అవి అయితే తెచ్చుకున్నానండి. అవి వచ్చేసి ఒక 10 ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. అంతేనండి ఈరోజు వీడియో తీదండి. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సాయిరామ్, జై సాయిరామ్.